ఓ దాదా, అయ్యో నేను నీ బిడ్డని దేవుడు పంపించాడు. మొత్తం లేపు పైకి చూడండి ఫ్రెండ్స్, తాతగారికి ఎంత కాలు పాడైపోయింది పాపం, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. కొడుకులు లేరా తాత? ఏడబాగు ఇగో, ఏడబాగు ఇగో, నేను నీకు ఇది చూపించే వెళ్తా, సరేనా? టీ తీసుకో, టీ తాగి ఇద్దరం నేను చేర్పిస్తాను. వాళ్ళు అసలు చూసుకోరు నిన్ను, ఇంకా పిల్లల్ని కన్నావని నీకు బాధే ఉంది. పిల్లల్ని అట్లా తిట్టు బాగు, మనం ఏమో దేవుడు చేతిలో ఉంది, పిల్లల్ని ఏమో అనబాగు, సరేనా? నువ్వు టీ తాగు, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తా. సార్ చెప్పినప్పుడు వినాలి. మొన్న నా రామన్నారు గారు నిన్ను ఎందుకు రాలేదు? నొప్పులు ఉన్నాయా? బీపీ 2 ఇంజక్షన్లు బీపీ చెక్ చేయమన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు చెప్పరు. నా మాట విని నేను నీకు అన్నీ చెప్తా బయట పోయిన తర్వాత, ఏం తినాలో ఏం తినకూడదు. చిన్నగా ఎన్ని రోజులు రాశారమ్మా? ఎన్ని రోజులు రాశారు? ఏ వెయిట్ తీసుకోవాలమ్మా? ఓకే, కాలిపోలేదమ్మా. కారోడు గుద్దితే అది మొత్తం పుండు పడిపోయింది. ఆయనకైనా షుగర్ ఉంది, ఏది పడితే అది తిన్నాడు. దేవుడు పంపించిండు ఆయన కోసం. తాతరా అదే మంచిది. రిక్షా బయటికి తీస్తా, షుగర్ లెస్. ఆడ కూర్చో, ఒక బిస్కెట్ తిను. ఇవి నా కళ్ళ ముందు తిను. నువ్వు తినకుండా ట్యాబ్లెట్ వేసుకున్నావు అనుకో, ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఎట్లా ఉంది నీ కాళ్ళకి? బాగుందా? జీవితంలో ఇప్పుడు అనుకున్నావా ఇలాంటి వాళ్ళు వస్తాడని? అనుకోలేదా? అంటాం. ఇప్పుడు చెప్పు, ఈ రోజు నీకు నిద్ర బాగా వస్తుంది. గ్లాస్ మంచిగా పెట్టలా చేస్తారు అందరూ. తల్లిదండ్రులు సంపాదిస్తారు, సంపాదించి ఆ సోలర్ బాధలో పెట్టి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి ఉగ్గేస్తారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి దెబ్బ తగిలినట్టు తెలుసా? వాళ్ళకి వస్తుంది బాబాయ్, నాకంతా 10 ఎత్తులు పడతారు. అట్లా శాపం పెట్టబాకు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, కడుపు మండినా కూడా వాళ్ళని తండ్రి ఇప్పుడన్నా ఆశీర్వదించాలి. పోనీ ఏంది కానీ, నేను ఇక దేవుడు పంపించిండుగా, మరి ఎందుకు నువ్వు ఏడబాకు? నాకంటే నాకు కడుపు నేను వచ్చాగా చెప్పు. పోతే అన్నం పెట్టచ్చు కదా, ఇన్ని మెదుగు లేవా నా పెట్టడానికి? ఇల్లు కట్టాను, ఇల్లు కట్టి ఇంట్లో ఆవున్నారు, బయట నేను అంత నా కరం ఏం పెట్టింది బాబాయ్? పోట్లు 3 పూటలు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇది పొద్దున, సాయంత్రం అన్నం తిన్న తర్వాత, ఇది కూడా టిఫిన్ చేసిన తర్వాత. ఇది 2 వేసుకో, మంచిది తాగు. హ్యాపీయా? ఎక్కడి నుంచి వచ్చావు బాబు? పంపించారు బాబాయ్, దేవుడు పంపించారు. తోచినంత హెల్ప్ నేను చేసిన తాత. దండం పెట్టబాకు, ఈ డబ్బులు చేయవు. ఇంకా నువ్వు ఆర్డర్ వేస్తే నేను వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్తా. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలి. వద్దు, నేను వెళ్తా. నీ కాలు బాగాలేదు, నువ్వు పోయి పండుగ ఇంకా నువ్వు కానీ, ఓకేనా? ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. మా లాంటి వాళ్ళు నీకు ఇంకా దొరుకుతారని నేను దేవుడిని కోరుకుంటా. నువ్వు మంచిగా మేలవు.
వెళ్తున్నా మరి, ఆశీర్వదించు. బాయ్ చెబుతున్నావా? ఏడో బాగా వస్తాలే, మళ్ళీ ఏడో బాగా వస్తా.